గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన 100 రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో అద్దెకు వాహనాలను ఏర్పాటు చేసిన డ్రైవర్లకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని వారు లబోదిబోమంటున్నారు. గత సంవత్సరము 1వ నెల 15వ తేదీ నుండి 6వ నెల 15వ తేదీ వరకు 100 రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో వాహనాలను అద్దెకు నడపటం జరిగిందన్నారు. అందుకు సంబంధించిన డబ్బుల కోసం బాధితులు సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. కంటి వెలుగు కార్యక్రమం జరిగిన చివరి మాసములో కొందరికి 45 రోజుల డబ్బులు, మరికొందరికి 30 రోజులకు సంబంధించిన డబ్బులు రాలేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ గాయత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమ జీవితాలకు అప్పు తెచ్చి మరీ డీజిల్ పోసి వాహనాలను నడపటం జరిగిందన్నారు. తాము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని, జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరారు. నమస్కారం సార్, నా పేరు మహేందర్. నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. అయితే మేము గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంటి వెలుగు ప్రోగ్రాం 100 రోజుల ప్రోగ్రాము మాలో తీయడం జరిగింది. అందులో మేము ఆ యొక్క ప్రోగ్రాంకు మా యొక్క వాహనములు మరి ఆ యొక్క రెంట్కు పెట్టడం జరిగింది. మేము 100 రోజుల ప్రోగ్రాంలో కంటిన్యూగా మేము అందులో మరి పాల్గొనడం జరిగింది. మేము ఒక 5 నిమిషాలు లేట్ అయితే మాకు చాలా రిమార్కులు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మేము అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని బయట అప్పులు చేసి బండిని నడిపించినాం. మేము సంవత్సరం అవుతుంది. ఇప్పటివరకు మాకు చివరిలా మాకు ఒక 45 రోజుల పేమెంట్ రావాలి, కొంతమందికి 30 రోజుల పేమెంట్ రావాలి. మేము ఎన్నిసార్లు దీని విషయంలో డిఎంహెచ్ఓ మేడం కలవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ ఫైల్ చేసినాం, మా టోకెన్ వచ్చింది, పైనుంచి అమౌంట్ రాలేదని చెప్పడం జరుగుతుంది. మేమేం చెప్తున్నాం, మా విషయం, మా ప్రాబ్లం ఏమైందంటే మేము అప్పులు చేసి డీజిల్ పోసి ఏదో 10 రూపాయల ఆశ కోసమే మేము అందులో వాహనాలను పెట్టినాం, కానీ అందులో మేము సంపాదించాలనే ఉద్దేశం కాదు. మాకు దయచేసి ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి గారు అయినా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇందు విషయంలో స్పందించి మాకు తక్షణమే ఈ యొక్క బిల్లు మరి రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అలాగే మన రాష్ట్ర మాజీ మంత్రివర్గులు మరి హరీష్ రావు గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు మరి మేము ఎంతో కష్టపడి 100 రోజుల ప్రోగ్రాంలో మేము సక్సెస్ చేసినాం. మాకు ఇంతవరకు పేమెంట్ లేక మేము డిఎంహెచ్ఓ మేడం, కలెక్టర్ గారి చుట్టూ మరి చాలాసార్లు తిరగడం జరుగుతుంది. మరి దయచేసి ఇప్పుడైనా మా అమౌంట్ రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాం. మేము ఏదైతే వాహనం నడిపించినామో అప్పుడు మేము బయట ఇంట్రెస్ట్కు కానీ మళ్ళీ దోస్తుల దగ్గర డబ్బులు తీసుకొని మేము వాహనం నడిపించినాం. వాళ్ళు అక్కడ నుంచి ఇబ్బంది పెడుతున్నారు, మాకు పైసలు ఇవ్వని, ఇక్కడ నుంచి డబ్బులు వస్తలేవు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా పిల్లలు చదువుల విషయంలో మేము సాధారణంగా ఒక ట్యాక్సీ నడిపించుకొని బ్రతికేటోళ్ళం. మేము అంత డబ్బులు ఉంటే మేము ఏదో ఒక వ్యాపారం చేసుకుంటోళ్ళం కదా. మాకు ఏం లేకనే మేము ట్యాక్సులు కిరాయికి తీసుకొని ఆ ట్యాక్సీ బండితో మేము మా జీవన ఉపాధిగా అది మేము ముందుకు నడుస్తుంటే మాకు మరి ఇక డబ్బులు రాక చాలా ఇబ్బంది అవుతుంది. మా కుటుంబంలో చాలా ఇబ్బందిగా మేము ఎదుర్కొంటున్నాం. కనుక ప్రభుత్వము దీన్ని స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు దయచేసి దండం పెట్టి మీకు చెప్తున్నా, మరి మాకు డబ్బులు రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాం సార్.